Hi guys, I am Muzir. You are watching my channel Muzir's Chemistry. Today's topic is equivalent weights. This is very important topic. ఈ టాపిక్ గురించి డీటెయిల్గా మనం స్టడీ చేద్దాం. అసలు ఈక్వివాలెంట్ వెయిట్ అంటే ఏంటి? ముందు డెఫినేషన్ నేర్చుకుందాం. ది అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. ది అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ మీన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెయిట్, ఎన్ని గ్రామ్స్ అనేది. ది అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ దట్ reacts with or displaces with 1.008 grams of hydrogen or 8 grams of oxygen or 35.5 grams of chlorine is called equivalent weight of the substance. Equivalent weight of the substance. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ఈక్వివాలెంట్ వెయిట్ అంటే ఏంటి? ది అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ దట్ రియాక్ట్స్ విత్ ఆర్ డిస్ప్లేసెస్ విత్ 1.008 grams of hydrogen or 8 grams of oxygen or 35.5 grams of chlorine is called equivalent weight of the substance. అంటే ఎలాగా? సపోజ్ ఇక్కడ ఏదో ఒక సబ్స్టెన్స్ ఉందండి ఇలాగా. దిస్ ఈజ్ ఏ సబ్స్టెన్స్. ఈ సబ్స్టెన్స్ యొక్క ఎక్స్ గ్రామ్స్ అని అనుకుందాం. ఎక్స్ గ్రామ్స్ ఆఫ్ సబ్స్టెన్స్ 1.008 గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్తో రియాక్ట్ అవ్వగలుగుతుంది, లేదా వేరే సబ్స్టెన్స్ నుంచి 1.008 గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్ని డిస్ప్లేస్ చేయగలుగుతుంది. ఆ వెయిట్ని మనం ఏమని పిలవాలి అంటే ఈక్వివాలెంట్ వెయిట్ అనాలి. లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆక్సిజన్ చెప్పాల్సి వస్తే ఈ సబ్స్టెన్స్ యొక్క ఎక్స్ గ్రామ్స్ అనేది 8 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ని డిస్ప్లేస్ చేస్తుంది, లేదా 8 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వగలుగుతుంది. దాని వెయిట్ ఎంత అంటే ఎక్స్. ఈ ఎక్స్ని దాని ఈక్వివాలెంట్ వెయిట్ అంటాం. అలాగే సపోజ్ క్లోరిన్తో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే ఎక్స్ గ్రామ్స్ ఆఫ్ ఈ సబ్స్టెన్స్ వేరే సబ్స్టెన్స్లో ఉన్నటువంటి 35.5 గ్రామ్స్ ఆఫ్ క్లోరిన్ని డిస్ప్లేస్ చేస్తుంది, లేదా 35.5 గ్రామ్స్ ఆఫ్ క్లోరిన్తో రియాక్ట్ అవ్వగలుగుతుంది. ఈ వెయిట్ ఆఫ్ సబ్స్టెన్స్ని మనం ఈక్వివాలెంట్ వెయిట్ అని పలకాలి. సో వాట్ ఈజ్ ఈక్వివాలెంట్ వెయిట్? ది అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ దట్ రియాక్ట్స్ ఆర్ displaces 1.008 grams of hydrogen or 8 grams of oxygen or 35.5 grams of chlorine is called equivalent weight. Okay, so that is equivalent weight అనే దానికి డెఫినేషన్. ఇప్పుడు ఈక్వివాలెంట్ వెయిట్ ఎలా కనుక్కుంటాం? ఈక్వివాలెంట్ వెయిట్ కనుక్కోవడానికి డిఫరెంట్ ఫార్ములే. ఈక్వివాలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు దట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ weight of the substance divided by weight of hydrogen into 1.008. hydrogen compound ఇచ్చినప్పుడు weight of the substance by weight of hydrogen into 1.008. అలాగే ఈక్వివాలెంట్ వెయిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆక్సిజన్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే వెయిట్ ఆఫ్ ది సబ్స్టెన్స్ వెయిట్ డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ ఆక్సిజన్, అందులో ఆక్సిజన్ వెయిట్ ఎంత ఉంది ఇంటూ 8. ఇలాగా ఒక కాంపౌండ్ ఇచ్చినప్పుడు ఆక్సిజన్ ఉన్నటువంటి కాంపౌండ్ దాని వెయిట్, దాంట్లో ఎంత ఆక్సిజన్ ఉంది ఇంటూ 8 వేసినట్లయితే ఈక్వివాలెంట్ వెయిట్ వస్తుంది. అలాగే ఈక్వివాలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు weight of the substance divided by weight of chlorine into 35.5. ఈ ఫార్ములాతో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. weight of the substance by weight of chlorine into 35.5. ఓకే, ఇది జనరల్ ఫార్ములాలు ఈక్వివాలెంట్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయడానికి. నా ఇప్పుడు ఈక్వివాలెంట్ వెయిట్ కనుక్కోవాలి అని అంటే
ఇంకా ఎలాంటి మెథడ్స్ ఉన్నాయి అనేది కూడా మనం చూద్దాం. ఫస్ట్ దానికి ముందు గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ అంటే ఏంటి, లేదా గ్రామ్ ఈక్వివాలెంట్ అంటే ఏంటి అది చూద్దాం. గ్రామ్ ఈక్వివాలెంట్ లేదా దాన్ని ఏమంటారంటే గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్. గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్, గ్రామ్ ఈక్వివాలెంట్ అన్నా గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ అన్న ఒకటే. మరి దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, అసలు దాని డెఫినేషన్ ఏంటి? ఇఫ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ grams, then it is called gram equivalent weight. The equivalent weight of a substance expressed in grams is called gram equivalent weight. The equivalent weight of a substance expressed in grams గ్రామ్స్లో ఎక్స్ప్రెస్ చేస్తే ఈజ్ కాల్డ్ గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్. గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఆర్ గ్రామ్ ఈక్వివాలెంట్ అని అంటాం. ఏం లేదు, ఈక్వివాలెంట్ వెయిట్ని గ్రామ్స్లో ఎక్స్ప్రెస్ చేస్తే గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్. So, gram equivalent weight or gram equivalent can be defined as follows. The equivalent weight of a substance expressed in grams is called gram equivalent weight or gram equivalent. ఇలాగ మనం చెప్పొచ్చు దాన్ని. ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్స్. క్యాలిక్యులేషన్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్స్. అందులో ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ ఎలిమెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు? ఫస్ట్ వన్, ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ ఎలిమెంట్. హౌ డు యూ ఫైండ్ ది ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ ఎలిమెంట్? ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు అటామిక్ వెయిట్ బై వ్యాలెన్సీ. ఇది ఫార్ములా, అటామిక్ వెయిట్ బై వ్యాలెన్సీ. సో ఎలిమెంట్ అటామిక్ ఈక్వివాలెంట్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే అటామిక్ వెయిట్ బై వ్యాలెన్సీ, అంటే అటామిక్ వెయిట్ తెలియాలి, వ్యాలెన్సీ తెలియాలి. ఎగ్జాంపుల్స్ కొన్ని చూద్దాం. సపోజ్ ఎలిమెంట్ అటామిక్ వెయిట్, వ్యాలెన్సీ అండ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఇలా చూద్దాం మనం. సపోజ్ ఎలిమెంట్ వాట్ యు కాల్ hydrogen, atomic weight 1, valency 1, equivalent weight, atomic weight by valency. Valency ఎంతంటే హైడ్రోజన్కి 1, valency means combining capacity 1, హైడ్రోజన్ 1 ఆటంతోనే కంబైన్ అవుతుంది, దట్ ఈస్ వై valency 1, 1 by 1 means 1. అలాగే నెంబర్ 2 సోడియం తీసుకో. సోడియం అటామిక్ వెయిట్ ఎంతండి? సోడియం అటామిక్ వెయిట్ 23, వ్యాలెన్సీ 1, కంబైనింగ్ కెపాసిటీ హియర్ ఆల్సో, దట్ ఈస్ 23 by 1, దట్ ఈస్ ఈక్వల్ టు 23. అలాగే ఇంకో ఎలిమెంట్ ఏదైనా తీసుకో. సపోజ్ మెగ్నీషియం అటామిక్ వెయిట్ హౌ మచ్? 24, వ్యాలెన్సీ హౌ మచ్? 2. So 24 by 2, that is equal to how much? 12. Like that, equivalent weight of calcium కావాలి అనుకో. calcium element, calcium atomic weight how much? 40. So valency how much? 2, that is 40 by 2, that is equal to 20. Like that. అలాగే అల్యూమినియం చూడు. అల్యూమినియం సో atomic weight of aluminum 27. So valency 3, Al3 plus valency 3. So 27 by 3, 9. So like that, equivalent weights can be calculated like that for element. ఏంటండి ఫార్ములా? ఎలిమెంట్కి
ఈక్వివాలెంట్ వెయిట్ కనుక్కోవాలి అంటే అటామిక్ వెయిట్ బై వ్యాలెన్సీ. సో ఇలాగా అటామిక్ వెయిట్స్ తెలిసి ఉండాలి. ఆ తర్వాత వ్యాలెన్సీ తెలిసి ఉండాలి. వ్యాలెన్సీ అంటే కంబైనింగ్ కెపాసిటీ. కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ అన్ ఆటమ్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ వ్యాలెన్సీ. ఓకే, సో 1A గ్రూప్కి వ్యాలెన్సీ 1, 2A గ్రూప్ వ్యాలెన్సీ 2, ఇలాగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు వ్యాలెన్సీస్ కొన్ని ఎలిమెంట్స్కి. అలాగే దాని ఆక్సిడేషన్ స్టేట్ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు వ్యాలెన్సీని. ఓకే, విత్ రెస్పెక్ట్ ఆఫ్ హైడ్రోజన్ ఉంటుంది, విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది వ్యాలెన్సీ ఫైండ్ అవుట్ చేయడానికి. విత్ రెస్పెక్ట్ ఆఫ్ హైడ్రోజన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు? ది నెంబర్ ఆఫ్ hydrogen atoms with which an atom of an element can combine. With respect of oxygen, twice the number of oxygen atoms with which an atom of an element can combine. That is called valency. Okay, for example, simple ga chusinatlaithe sodium hydride NaH. Here sodium combines with how many hydrogen atoms? 1. Therefore sodium valency is 1. Alage magnesium chloride MgCl2. One atom of magnesium combines with how many chlorine atoms? 2. That is why valency of magnesium is 2. Alage aluminum chloride AlCl3. One atom of aluminum combines with 3 chlorine atoms. That is why valency of aluminum is 3. Like that. హైడ్రోజన్ ఐటమ్స్ కానీ హాలోజన్ ఐటమ్స్ కానీ ఎన్నైతే ఉంటాయో ఆ నంబరే వ్యాలెన్సీ అవుతుంది. ఆక్సిజన్ అయితే ట్వైస్ ది నంబర్. యు నో వెరీ వెల్ ఐ థింక్. సోడియం ఆక్సైడ్ Na2O, దీంట్లో సోడియం వ్యాలెన్సీ ఎంత అంటే twice the number of oxygen atoms. Here how many oxygen atoms are there? 2. 2 oxygen atoms. For how many sodium atoms? 2 sodium atoms. For 1 sodium atom ఎంత అంటే divided by 2, that is 1. అలాగే మెగ్నీషియం ఆక్సైడ్, how many oxygen atoms are there? 1. దాన్ని డబుల్ చేయి 2. ఎప్పుడు ఆక్సిజన్ ఆటమ్స్ని డబుల్ చేయి. మనం వ్యాలెన్సీ అనేది సింగిల్ ఆటమ్కి చెప్పాలి. ఇక్కడ ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? ఒకటే, డివైడెడ్ బై 1, దట్ ఈస్ 2. అలాగే అల్యూమినియం ఆక్సైడ్ Al2O3. Here how many oxygen atoms are there? 3. 3ని డబుల్ చేస్తే 6. 6 by 2. మనం ఎప్పుడు వ్యాలెన్సీని సింగిల్ ఆటమ్ చెప్పాలి, డివైడెడ్ బై 2. సో దట్ ఈస్ ఈక్వల్ టు 3. వ్యాలెన్సీ ఆఫ్ అల్యూమినియం ఈస్ 3. లైక్ దట్. అలాగా వ్యాలెన్సీస్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో వ్యాలెన్సీ తెలిస్తే ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ ఎలిమెంట్ కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ యాసిడ్ కనుక్కుందాం. ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ యాసిడ్కి వెళ్ళబోయే ముందు ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ రాడికల్ కనుక్కుందాం. ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ రాడికల్స్. సో అందులో ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు? ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ రాడికల్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వెయిట్ బై చార్జ్. సపోజ్ ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ ఫ్లోరిన్ కావాలండి, ఫ్లోరైడ్ అయాన్ కావాలి, రాడికల్, ఫ్రీ రాడికల్ F-. ఫ్లోరిన్ అటామిక్ నంబర్ ఫ్లోరిన్ 9. అటామిక్ వెయిట్ 19. సో 19 by 1, that is equal to 19. ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ సపోజ్ Na ప్లస్ కావాలి, సోడియం 23 by చార్జ్ 1 unit 1, that is 23. ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ Al3 ప్లస్ కావాలి, అల్యూమినియం 27. అంటే అల్యూమినియం అటామిక్ వెయిట్ 27, Al3 ప్లస్ 27, అంటే ఇట్ లూజెస్ 3 electrons. 3 electrons లాస్ అయినంత మాత్రాన అటామిక్ వెయిట్లో చేంజ్ అనేది పెద్దగా ఉండదు. కాబట్టి అటామిక్ వెయిట్ ఎంతో దాని అయానిక్ వెయిట్ కూడా అంతే తీసుకోవచ్చు ఫార్ములా వెయిట్ కింద. దట్ ఈస్ 27 by 3 చార్జెస్, 3 పాజిటివ్ చార్జెస్, దట్ ఈస్ 9. లైక్ దట్. అలాగా మనం ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ రాడికల్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సపోజ్ ఇంకా కాంపౌండ్ రాడికల్స్ ఉంటాయి. ఆ రాడికల్స్కి ఈక్వివలెంట్ వెయిట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ కార్బనేట్ అయాన్ ఉంది, ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ కార్బనేట్ అయాన్ CO3 2-. దీనికి ఎంత? కార్బన్ 1 కార్బన్ ఆటమ్ ఉంది, 1 into 12, కార్బన్ అటామిక్ వెయిట్ 12.
అలాగే 3 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. ఈచ్ ఆక్సిజన్ ఆటమ్ 16 అంటే 48, దట్ ఈస్ 10 60. సో దట్ ఈస్ 60 బై చార్జెస్ 2 కాబట్టి దట్ ఈస్ 30. సో ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ కార్బనేట్ అయాన్ ఈస్ 30. ఇలాగ మనం ఏ రాడికల్కైనా కానీ ఈక్వలెంట్ వెయిట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ రాడికల్స్కి ఫార్ములా ఏంటండి? ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ రాడికల్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వెయిట్ బై చార్జ్, సింపుల్. ఓకే, అలాగే నెక్స్ట్ ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ యాసిడ్ నేర్చుకుందాం. ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ యాసిడ్. సో ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ యాసిడ్ ఎలాగా ఫైండ్ అవుట్ చేస్తాం? ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ యాసిడ్ ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ బై బేసిసిటీ. ఈ యాసిడ్ ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ బై బేసిసిటీ. మాలిక్యులర్ వెయిట్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సమ్ ఆఫ్ ది అటామిక్ వెయిట్స్ ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ కదా. మరి బేసిసిటీ అంటే ఏంటి సార్? వాట్ ఈస్ బేసిసిటీ? బేసిసిటీ మీన్స్ ది నెంబర్ ఆఫ్ రీప్లేసబుల్ హైడ్రోజన్ ఆటమ్స్. ది నెంబర్ ఆఫ్ replaceable hydrogen atoms present in an acid molecule. The number of replaceable hydrogen atoms present in an acid molecule is called basicity. మరి ఒక్కో యాసిడ్కి ఒక్కో రకంగా ఉంటుంది బేసిసిటీ. రీప్లేసబుల్ హైడ్రోజన్ ఆటమ్స్, ఇది ఎన్ని హైడ్రోజన్ ఆటమ్స్ ఉంటే అన్ని కాదు, ఎన్ని రీప్లేస్ అవుతాయో యాసిడ్లో, అంటే యాసిడ్ యొక్క ఒక మాలిక్యూల్లో ఎన్ని హైడ్రోజన్ ఆటమ్స్ రీప్లేస్ అవుతాయో ఆ నెంబర్నే మనం బేసిసిటీ అని అంటాం. సపోజ్ ఇక్కడ ఇలా రాద్దాం మనం ఒక చిన్న టేబుల్ ఫామ్ లాగా. దట్ ఈస్ యాసిడ్ మాలిక్యులర్ వెయిట్, బేసిసిటీ, అలాగే ఈక్వివాలెంట్ వెయిట్. చిన్న టేబుల్ లాగా రాద్దాం ఇలాగా. సో యాసిడ్ HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత అండి? 36.5 కదా. క్లోరిన్ 35.5 ప్లస్ 1 దట్ ఈస్ 36.5. బేసిసిటీ ఎంత? 1, అంటే రీప్లేసబుల్ హైడ్రోజన్ ఆటమ్స్. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ యొక్క ఒక మాలిక్యూల్లో ఒక హైడ్రోజనే రీప్లేస్ చేయగలం. అంటే సపోజ్ సోడియం క్లోరైడ్ ఉంది, HCl ఉంది, దీన్ని సోడియంతో ట్రీట్ చేశాను నేను. ఈ హైడ్రోజన్ సోడియంతో రీప్లేస్ అయ్యి NaCl ఫామ్ అవుతుంది ప్లస్ హాఫ్ H2 లైక్ దట్. అంటే ఓన్లీ 1 హైడ్రోజన్ ఆటమ్ ఈస్ రీప్లేసబుల్. సో హియర్ బేసిసిటీ ఈజ్ 1. కాబట్టి దీని ఫార్ములా ఏంటండి? ఈ యాసిడ్కి ఈక్వలెంట్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మాలిక్యులర్ వెయిట్ బై బేసిసిటీ. మాలిక్యులర్ వెయిట్ ఎంత? 36.5 by 1 దట్ ఈస్ ఈక్వల్ టు నథింగ్ బట్ 36.5. అలాగే ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 మాలిక్యులర్ వెయిట్ 98, యూ నో వెరీ వెల్. ఇలాగా 2 హైడ్రోజన్స్ 2 1 సల్ఫర్ 32, 1 sulfur 32 and 4 oxygens 64, that is nothing but 98. ఓకే, 98. బేసిసిటీ 2. ఎలాగా 2 దీనికి? అంటే ఓన్లీ 2 రీప్లేసబుల్ హైడ్రోజన్ ఆటమ్స్. ఈ రెండు కూడా రీప్లేస్ అవుతాయి ఏదైనా మెటల్తో ట్రీట్ చేసినప్పుడు. కాబట్టి 98/2 తీసుకున్నట్లయితే 49. ఓకే, అలాగే ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ CH3COOH, దీని మాలిక్యులర్ వెయిట్ 60 అండ్ రీప్లేసబుల్ హైడ్రోజన్ ఆటమ్స్ ఓన్లీ 1. సో దట్ ఈస్ వై 60/1 దట్ ఈస్ నథింగ్ బట్ 60. అలాగే ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ ఫార్ములా HNO3 నైట్రిక్ యాసిడ్. సో 63. ఈక్వలెంట్ వాట్ ఈస్ ఇట్స్ బేసిసిటీ? 1. ఈక్వివలెంట్ వెయిట్ ఎంత అండి? 63/1 దట్ ఈస్ నథింగ్ బట్ 63. సో హియర్ 3 ఆక్సిజన్స్ అంటే 3 into 16 48 plus 1 nitrogen, that is how much? Nitrogen 14 and hydrogen 1, that is 13, 4, 5, 6, 63 molecular weight, like that.
సో 63/1 63, ఓన్లీ వన్ రీప్లేసబుల్ హైడ్రోజన్ ఆటమ్. అలాగే మరి ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ఫాస్ఫారిక్ యాసిడ్ ఫార్ములా H3PO4. మరి దీని మాలిక్యులర్ వెయిట్ ఎంత అండి? ఫాస్ఫరస్ వచ్చేసి 31, 4 ఆక్సిజన్స్ అంటే 64, 3 ఆక్సిజన్స్ దట్ ఈస్ 8, 6, 7, 9, 98. సో 98 ఇట్స్ మాలిక్యులర్ వెయిట్. 98ను బేసిసిటీ ఎంత? సో 3, బేసిసిటీ ఇస్ 3. సో 98/3 అంటే ఎంత అండి? 3 3 9, 3 2 6, 6 3 18. ఓకే, దట్ ఈస్ 98/3 అంటే దట్ ఈస్ 32.6 కదా. 3 3 9, 3 2 6, 7 8, 2 0 అంటే 20, 6 3 18, 66 అలా వస్తుంది. అలాగే ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ H3PO3 ఫాస్ఫరస్ యాసిడ్, ఇది ఫాస్ఫారిక్ యాసిడ్, ఇది ఫాస్ఫరస్ యాసిడ్. దీని మాలిక్యులర్ వెయిట్ ఎంత? చూడండి, ఫాస్ఫరస్ వచ్చేసి 31, 3 ఆక్సిజన్స్ అంటే 48 అండ్ 3 హైడ్రోజన్స్ 3, దట్ ఈస్ 8, 9, 10, 11, 12, దట్ ఈస్ 82. సో 82 బై బేసిసిటీ ఎంత అండి? 2. మరి ఏంటి, ఇక్కడ 3 ఉన్నప్పుడు 3 రాసాము హైడ్రోజన్ ఐటమ్స్, ఇక్కడ 3 ఉంటే 2నే రాస్తున్నాం. ఎందుకంటే 3 హైడ్రోజన్స్లో ఓన్లీ 2 హైడ్రోజన్సే రీప్లేస్ అవుతాయి, 1 హైడ్రోజన్ అలాగే ఉండిపోతుంది. కాబట్టి బేసిసిటీ 2 తీసుకోవాలి. అప్పుడు 82/2 అని రాస్తే దట్ ఈస్ 41. మరి ఎట్లా తెలుస్తుంది సార్? ఇక్కడ 3 ఉంటే 3 తీసుకున్నాం, ఇక్కడ 3 ఉంటే 2నే తీసుకుంటున్నాం. మరి ఎలాగ తెలుస్తుంది ఇది అంటే స్ట్రక్చర్ని బట్టి తెలుస్తుంది. మరి ఆ స్ట్రక్చర్ ఎలా తెలుస్తుంది? స్ట్రక్చర్ ఎలా తెలుస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఫాస్ఫరస్ యాసిడ్ H3PO3, దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఫాస్ఫరస్ OH డబుల్ బాండ్ O H, H3PO3, ఈ 2 హైడ్రోజన్సే రీప్లేస్ అవుతాయి. అంటే ఆక్సిజన్తో అటాచ్ అయి ఉన్న హైడ్రోజన్సే రీప్లేస్ అవుతాయి, OH ఫామ్లో ఉన్న హైడ్రోజన్సే రీప్లేస్ అవుతాయి. సో హియర్ బేసిసిటీ ఈజ్ 2. అదే H3PO4 అయితే దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఫాస్ఫరస్ OH ఓకే, డబుల్ బాండ్ O H3PO4. ఓకే, హియర్ హౌ మెనీ OH గ్రూప్స్ ఆర్ దేర్? 3 OH గ్రూప్స్. సో హౌ మెనీ రీప్లేసబుల్ హైడ్రోజన్ ఐటమ్స్? 3 రీప్లేసబుల్ హైడ్రోజన్ ఐటమ్స్. కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకున్నాం? 3 తీసుకున్నాం. ఇక్కడ H3PO3లో 2 తీసుకున్నాం. H3PO3లో ఓన్లీ 2 రీప్లేసబుల్ హైడ్రోజన్ ఐటమ్స్. ఓకే, లైక్ దట్. అలాగే ఇంకోటి చూద్దాం, H3PO2. సో H3PO2 మాలిక్యులర్ వెయిట్ ఎంత? మాలిక్యులర్ వెయిట్ ఎంత వస్తుంది? 3 హైడ్రోజన్స్ 3, ఫాస్ఫరస్ 31, 2 ఆక్సిజన్స్ 32, 2 3 + 3 6, అలాగే 3 + 3 6, 66. సో మాలిక్యులర్ వెయిట్ 66. 3 hydrogens, 1 phosphorus, 2 oxygens, 32. So that is 66. 66 by what is its basicity? Basicity only 1. ఎలాగా 1 దీనికి? H3PO2 కదా. సో ఫాస్ఫరస్ OH డబుల్ బాండ్ O. ఓకే, అలాగే H. ఓకే, ఓన్లీ OH గ్రూప్, ఓన్లీ 1 OH గ్రూప్ ఈస్ దేర్. కాబట్టి ఓన్లీ 1 రీప్లేసబుల్ హైడ్రోజన్ ఐటమ్. కాబట్టి ఇక్కడ బేసిసిటీ 1 తీసుకోవాలి. 66/1 దట్ ఈస్ నథింగ్ బట్ 66. సో లైక్ దట్. సో ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ యాసిడ్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ లైక్ దట్. అంటే ఎలా క్యాలిక్యులేట్ చేసాం? మాలిక్యులర్ వెయిట్ బై బేసిసిటీ. ఇలాగా డిఫరెంట్ యాసిడ్స్
వాటి మాలిక్యులర్ వెయిట్స్, బేసిసిటీ, ఆ తర్వాత ఈక్వివాలెంట్ వెయిట్. సో ఈ బేసిసిటీ తెలియాలంటే ఏం తెలిసి ఉండాలి? స్ట్రక్చర్స్ తెలిసి ఉండాలి. ఇక్కడ 3 ఉంటే 3 తీసుకున్నాం, ఇక్కడ 3 ఉంటే 2నే తీసుకున్నాం, ఇక్కడ 3 ఉంటే 1నే తీసుకున్నాం బేసిసిటీ. ఎలాగ చెప్పామంటే రీప్లేసబుల్ హైడ్రోజన్ ఆటమ్స్. అది ఎలాగ ఉంటుందంటే స్ట్రక్చర్ని బట్టి. H3PO3 2 రీప్లేసబుల్, H3PO4 3 రీప్లేసబుల్, H3PO2 ఓన్లీ 1 రీప్లేసబుల్ హైడ్రోజన్ ఆటమ్. మరి ఈ స్ట్రక్చర్స్, యాసిడ్స్ స్ట్రక్చర్స్ తెలుసుంటే మనం వీటిని ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఇది మీకు ప్రాక్టీస్ మీద వస్తుంది, యాసిడ్స్ వాటి స్ట్రక్చర్స్. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ బేస్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ బేస్ ఎలాగ క్యాలిక్యులేట్ చేస్తాం సార్ బేస్కి అంటే, దట్ ఈస్ equivalent weight of base is equal to equivalent weight of base. బేస్కి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఈ బేస్ ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ బై ఎసిడిటీ. ఎసిడిటీ అంటే ఏంటి సార్? ఎసిడిటీ అంటే మీనింగ్ ది నెంబర్ ఆఫ్ replaceable OH groups present in a base molecule. The number of replaceable OH groups present in a base molecule. ఎన్ని OH ఉన్నాయో అన్నీ రీప్లేస్ అవుతాయి కాబట్టి రీప్లేసబుల్ అనొచ్చు, లేదా ది నెంబర్ ఆఫ్ OH గ్రూప్స్ ప్రజెంట్ ఇన్ ఏ బేస్ మాలిక్యూల్ అని కూడా అనొచ్చు. సో హియర్ కాంపౌండ్ ఈజ్ లైక్ దిస్. ఇట్లా చూద్దాం మనం. ఇందాక చూసినట్లుగానే బేస్, ఆ తర్వాత మాలిక్యులర్ వెయిట్, ఆ తర్వాత ఎసిడిటీ, ఆ తర్వాత ఈక్వివాలెంట్ వెయిట్, ఇలాగా చూద్దాం. సపోజ్ బేస్ బాగా తెలిసినటువంటిది NaOH తీసుకో. NaOH మాలిక్యులర్ వెయిట్ ఎంత అండి? 40. యు నో వెరీ వెల్ కదా. ఎసిడిటీ, హౌ మెనీ రీప్లేసబుల్ OH గ్రూప్స్? ఓన్లీ 1 OH. ఎన్ని OHలు ఉంటే అన్నీ రీప్లేస్ అవుతాయి బేస్లో, కాబట్టి 1 ఉంది, 1. సో 40/1 దట్ ఈస్ ఈక్వల్ టు 40. అలాగే ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH ట్వైస్ ఎంత? కాల్షియం ఎంత అండి? 40. 2 ఆక్సిజన్స్ 32, 2 హైడ్రోజన్స్ 2, దట్ ఈస్ 74. మాలిక్యులర్ వెయిట్ 74. ఎసిడిటీ హౌ మచ్? 2. 74/2 దట్ ఈస్ నథింగ్ బట్ 37. ఓకే, 74/2 దట్ ఈస్ 37. లైక్ దట్ magnesium hydroxide MgOH twice, magnesium 24, 2 oxygens 32, 2 hydrogens 2, 4 5 6 7 8, that is 3 4 5. magnesium 24, oxygen 2 oxygens 32 and 2 hydrogens 2, that is 4 5 6 7 8 3 4 5 58. Yes, exactly 58. And how many OH groups? 2 divided by 2, that is 58/2, that is 29. So equivalent weight of magnesium hydroxide is 29. అలాగే ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ AlOH thrice, అల్యూమినియం అటామిక్ వెయిట్ 27. ఓకే, 3 oxygens 48, each oxygen 16, 16 into 3 48, 3 hydrogens 3 7 plus 8 15 18. So 4 5 6 7 78 molecular weight. So number of replaceable OH groups 3, means acidity 3, that is 78/3, that is 2 3s are 6,
6 times 18, okay, 26. So like that. So here equivalent weights of bases can be calculated like this. For any base you can calculate like this. Barium hydroxide, for example, barium hydroxide, దీనికెంత? Barium 137.5 barium. 2 oxygens అంటే 32, 2 hydrogens 2, that is 5, 7, 8, 9, 10, 11, okay. 6 plus 1, 7, 1, 171.5 molecular weight, 171.5. Acidity 2, that is 171.5 by 2. 2తో డివైడ్ చేస్తే 2 8 16, 2 5 10, 2 7 14, 2 5 10, 85.75, 85.75. So that is its equivalent weight. So equivalent weight of base can be calculated by this formula. E base is equal to molecular weight by acidity. acidity అంటే ఎన్ని OH గ్రూప్స్ ఉన్నాయో అన్ని OH గ్రూప్స్ తీసేసుకోవచ్చు. కానీ యాసిడ్లో అలా కాదు, ఎన్ని హైడ్రోజన్లు ఉన్నాయో అన్ని రీప్లేస్ కావు, ఎన్ని రీప్లేస్ అవుతాయో ఆ నెంబరే తీసుకోవాలి, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ బేస్. ఇప్పుడు ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ సాల్ట్. ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ సాల్ట్. సాల్ట్కి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఈ సాల్ట్ ఈజ్ ఈక్వల్ టు molecular weight by total number of positive charges or negative charges. Positive charges or negative charges అంటే ఏంటండి? సపోజ్ ఏదైనా ఒక సాల్ట్ తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్ NaCl, Na ప్లస్ Cl మైనస్ అంటే న్యూట్రల్. ఏ సాల్ట్ తీసుకున్నప్పటికీ న్యూట్రల్గా ఉంటుంది. సపోజ్ కాల్షియం క్లోరైడ్, కాల్షియం కార్బోనేట్, ఏదైనా న్యూట్రల్ సాల్ట్ అనేది. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్ షుడ్ బి ఈక్వల్ టు ది టోటల్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ ఛార్జెస్. సపోజ్ ఇక్కడ కాల్షియం +2, ఈచ్ క్లోరిన్ -1, 2 క్లోరిన్స్ అంటే -2, +2 -2 న్యూట్రల్. అలాగే ఇక్కడ కాల్షియం +2, ఇక్కడ కార్బోనేట్ అయాన్ -2, సో +2 -2 న్యూట్రల్. సో కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్ రాయొచ్చు లేదా టోటల్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ ఛార్జెస్ రాయొచ్చు. సో సపోజ్ ఇప్పుడు మనం ఒక సాల్ట్ తీసుకుందాం. సపోజ్ సాల్ట్ NaCl సాల్ట్ తీసుకుందాం. దీని మాలిక్యులర్ వెయిట్ ఎంత అండి?